మధ్య కాలంలో విమానాల్లో షాకింగ్ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవలి ఓ యువకుడు విమానం విండో గ్లాస్ పగలగొట్టాడు. ఈ ఘటన మరొక ముందే మెక్సికో సిటీ విమానాశ్రయంలో మరో ఇన్సిడెంట్ జరిగింది. ఫ్లైట్ దాదాపు 4 గంటలు ఆలస్యమవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ ప్రయాణికుడు విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ ను ఓపెన్ చేశాడు. అంతటితో ఆగకుండా విమానం రెక్కపై అటూ ఇటూ నడిచాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెక్సికో ఎయిర్పోర్ట్ లో పార్క్ చేసిన విమానం టేకాఫ్ కోసం వేచి ఉంది. ఉదయం 8:50 బయలుదేరి 10:46 చేరుకోవాల్సిన విమానం దాదాపు 4 గంటలు గడిచినా బయలుదేరకపోవడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. అప్పటికీ నిర్వహణ సమస్య కారణంగా విమానం ఆలస్యమవుతుందని సిబ్బంది తెలిపారు. అయినా సమస్యకు పరిష్కారం దొరకకపోవడంతో ప్రయాణికులను మరో విమానంలోకి పంపించారు. ఇదే సమయంలో చిర్రెత్తిపోయిన ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ను ఓపెన్ చేసి బయటకు వచ్చాడు. ఇంతటితో ఆగకుండా విమానం రెక్కలపై అటూ ఇటూ నడిచాడు. దీంతో ఎయిర్పోర్ట్ అధికారులు అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందిత ప్రయాణికుడిని పోలీసులకు అప్పగించడంపై తోటి ప్రయాణికులు అభ్యంతరం తెలిపారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ రాతపూర్వక ప్రకటనపై సంతకాలు చేసి ఎయిర్పోర్ట్ అధికారులకు అందించారు. అతడిని వెంటనే విడుదల చేయాలని విమానంలో 77 మంది ప్రయాణికులు డిమాండ్ చేశారు. దీంతో ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.